డార్లింగ్ ప్రభాస్ గారు 'సలార్ కల్కి' లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో ప్రభాస్ గారు, తన సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్‌కే కాదు ప్రొడ్యూసర్లకు గూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయనే చెప్పాలి. భారీ రికార్డులను క్రియేట్ చేయడమే ఆయన ప్రత్యేకతగా మారిపోయింది. మరి అలాంటి ప్రభాస్ గారు తన సినీ కెరీర్‌ని 'ఈశ్వర్' సినిమాతో మొదలుపెట్టి, ఆ తర్వాత 'వర్షం' సినిమా దగ్గర నుంచి తనకంటూ ఒక ఇమేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి డార్లింగ్‌గా అందరి గుర్తింపు పొందిన ప్రభాస్ గారు ఒకే ఒక్క సినిమా ఎందుకు చేశా అని చాలా సార్లు బాధపడ్డారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో కాదు, సురేష్ కృష్ణ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'రాఘవేంద్ర'. ఈ మూవీలో హీరో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల తన జీవితంలో ఏం కోల్పోయారు అనేది ఈ మూవీ కథగా వచ్చిన 'రాఘవేంద్ర' మూవీ అనుకున్న విధంగా అంతగా సక్సెస్ కాకపోవటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే డైరెక్టర్ ప్రభాస్ గారిని ఆ మూవీలో కరెక్ట్‌గా ప్రొజెక్ట్ చేయలేకపోవటమే ఆ మూవీ ఫెయిల్యూర్ కారణమని చెబుతూ వస్తారు. అయితే ఏదేమైనా కానీ ప్రభాస్ గారి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా 'రాఘవేంద్ర' మూవీ తర్వాత ఆ క్యారెక్టర్ గురించి అలానే మూవీ గురించి తనని కామెంట్ చేసి కొద్దిగా ఆట పట్టించేవారని, అందుకే ఆ మూవీ తర్వాత ప్రభాస్ గారు అనవసరంగా ఈ మూవీ చేశానని బాధపడ్డారట. అయితే ఏదేమైనా కానీ ఈ మూవీ తర్వాత కథల విషయం తన ధోరణి మారిందని, మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడానికి 'రాఘవేంద్ర' సినిమా ఒక చక్కటి గుణపాఠం నేర్పిందని ప్రభాస్ గారు చెప్పుకొచ్చారు. ఇకైతే ప్రస్తుతం 'ఫౌజీ' సినిమా ద్వారా బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్గా హనురాఘ ఉడివి డైరెక్షన్లో ప్రభాస్ గారు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలానే సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' మూవీతో మరోసారి మ్యాజిక్ ని క్రియేట్ చేయనున్నారు.